దేవుని సంఘం ఎవరిది? దేవునిది. అలాంటి దేవుని సంఘాన్ని వ్యాపారం చేయొచ్చా? చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారా? ఇక్కడ రాయబడింది ఏమని? పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, మరియు అనేకులు వారి పోకిరి శాస్త్రంలో అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. ఎలా సంపాదించుకుంటున్నారు? ఇదిగో దేవుని సంఘాన్ని ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా ఇతర దేశస్తులకు లేదా ఇతరులకు అమ్మి ఆ సంఘాన్ని, ఆ సంఘంలో ఉన్న ప్రజల్ని వారి ద్వారా లాభాలు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. చాలామంది ఈరోజు నేడు అలాగే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్, వీడియోస్ తీసి వాళ్ళు పంపిస్తున్నారు, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, ఆ డబ్బులను వీరు ఉపయోగించుకుంటున్నారు వీళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం. పోనీ వచ్చింది ఏమైనా దేవుని సంఘానికి ఖర్చు పెడతారా? అలాగ కూడా ఖర్చు పెట్టరు. అసలు దేవుని సంఘాన్ని నమ్మొచ్చా? అసలు దేవునిదేనా సంఘం? దేవునిదేనా? దేవునిదో కాదో ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28వ వచనం. అపోస్తుల కార్యం 20 అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అన్నాడు. ఎవరిది సంఘం? దేవునిది. ఎలా కొన్నాడో ఆయన సంఘాన్ని? దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న సంఘం. అంటే దీన్ని వెలపెట్టి, విలువ పెట్టి కొనబడింది ఇది. అదే ఉందా కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవునిని మహిమపరచుడి. మీరు ఎలా సంఘంలో ఏర్పరచబడ్డారంటే మీకోసం విలువ పెట్టబడింది. ఏంట విలువ? అమూల్యమైన తన రక్తము చేత అని పేతురు రాసిన మొదటి పత్రికలో రాయబడి ఉంటుంది. ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఈ 18 నుంచి చదువుదాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తం చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును ఒక గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు. ఎలా విమోచించబడ్డావు? ఎలా సంఘంగా కట్టబడ్డావు? ఈ సంఘం ఎవరిదంటే ఇదిగో విలువ పెట్టి క్రీస్తు తన అమూల్యమైన రక్తం చేత మిమ్మల్ని కొని ఒక సంఘంగా ఏర్పాటు చేశాడు మిమ్మల్ని. మరి అమూల్యమైన విలువ కట్టలేని ఈ విలువైన సంఘాన్ని నువ్వు మూల్యానికి అమ్మేస్తావా? డబ్బు కోసం అమ్మేస్తావా సంఘాన్ని? సరే, ఈ సంఘాన్ని దేవుడే కదా నియమించాడని మనం ఇప్పుడు చదువుకున్నాం. మళ్ళీ ఇంకొక వచనం కూడా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. బలిమి చేత కాక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం.
బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభేక్ష దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారి ప్రేమన ప్రభువులైనట్టుండక మందకు మాధురులుగా ఉండుడి. సంఘం ఎవరిది? మీ మధ్యనున్న దేవుని మంద అన్నాడు. అంటే దేవునిది సంఘం. దేవుడు విలువ పెట్టి కొన్నాడు దీన్ని. అయితే విలువ పెట్టబడిన ఈ సంఘానికి ఏ పేరు ఉండాలి? సంఘం దేవునిది. దేవుడే తన కోసం విలువ పెట్టాడు. సంఘాన్ని విలువ పెట్టి తన అమూల్యమైన రక్తం చేత కొనుక్కున్నాడు. ఇప్పుడు ఈ అమూల్యమైన రక్తం చేత కొనబడిన ఈ సంఘానికి ఎవరి పేరు ఉండాలి? దేవుని పేరు ఉండాలి. అవునా? దేవుని పేరు ఉండకుండా ఈరోజు సమాజం అంతా ఎవరి పేరు ఉంటుంది? వ్యక్తుల పేర్లు, వ్యవస్థల పేర్లు, ప్రాంతాల పేర్లు, బైబిల్లో ఉన్న ప్రాంతాల పేర్లు, కొండల పేర్లు, నదుల పేర్లు, చెరువుల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు పట్టణాల పేర్లు. అదేంటి, అపోస్తులైన పౌలు గారి సందర్భంలో కూడా ఇలాగే ఒకటి జరిగింది. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు, ఇలాగే పేరు పెట్టుకొని వస్తే అపోస్తులైన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు, తీసారా? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు, నేను పౌలు వాడను. ఒకడు అంటున్నాడంట, నేను పౌలు, నాకు పౌలు అంటే ఇష్టం, నేను పౌలు సంఘస్థుని అంటున్నాడంట. నేను పౌలు వాడును. నేను అపోల్లో వాడును. అపోల్లోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన వ్యక్తిని నేను ఆయనకి ఫ్యాన్ అంటాం కదా. నేను అపోల్లో వాడును. మరి ఒకడు, నేను ఇది ఒక పేతురు వాడును, కేఫా వాడును. అంటే పేతురు గారు, నేను పేతురు నా ఎవరనుకోను, నేను ఎవరు, ఏ సంఘం అనుకో, పేతురు సంఘం, పేతురు వాడును. ఇంకొకటి, నేను క్రీస్తు వాడని చెప్పుకునిచున్నారని నా తాత్పర్యము, క్రీస్తు విభజించబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి, సంఘం విభజింపబడింది అనుకుంటున్నారా అని చెప్తూ పౌలు అంటున్నాడు, పౌలు మీ కొరకు సిలువ వేయబడిన, పౌలు నామమున మీరు బాప్టిజం పొందితిరా అడుగుతున్నాడు పౌలు. నువ్వు నా వాడిని అంటావేంటి? నీకోసమా నేను పెట్టానా నీకోసం ప్రాణం? నా నామం నువ్వు బాప్టిజం పొందావా? మరి నా పేరు ఎందుకు చెప్పుకుంటున్నావు నువ్వు? అంటే ఎవరి పేరు చెప్పుకోవాలని చెప్తున్నాడు ఆయన? నీ కోసం ప్రాణం పెట్టింది, సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది ఎవరు? యేసుక్రీస్తు. నువ్వు బాప్టిజం ఎవరి పేరుని తీసుకున్నావు? ఆయన పేరునే కదా. మరి నువ్వు చెప్పుకోవాల్సింది ఎవరి పేరు? మరి నువ్వు మళ్ళీ నా పేరు ఎందుకు చెప్తున్నావు అని పౌలు గారు ఆ రోజు సంఘాన్ని నిలదీసి అడిగాడు. కానీ ఈరోజు ఆయన కొంతమంది పేర్లే చెప్పాడు. అప్పుడు 3 పేర్లే, ఇప్పుడు 33,000 శాఖలుగా మారిపోయింది క్రైస్తవ్యం. ఎందుకు? సంఘానికి ఏ పేరు పెట్టాలో కూడా సంఘ సేవకులకు తెలియకపోవడం. అందరూ క్రీస్తు ద్వారా విమోచింపబడితే సంఘాలన్నిటికీ, సార్వత్రిక సంఘానంతటికీ ప్రాణం పెట్టింది ఆయనే అయితే, బాప్టిజం పొందింది ఆయన నామంలోనైతే, పరలోకం వెళ్ళాలంటే ఆయనే మార్గం అయితే, ఆయనే జీవం అయితే, ఆయనే సత్యం అయితే, సంఘానికి భర్తగా శిరస్సుగా ఉన్నది కూడా ఆయనే అయితే, మరి సంఘానికి శిరస్సు ఆయనైతే శిరస్సుకి ఏ పేరు ఉండాలి? సంఘము శరీరమై, అవయవాలు, శరీరం ఎవరి పేరు మీద పిలువబడుతుంది? తల, శిరస్సు. శిరస్సు ఎవరిది? ఈ తల ఏ పేరు ఉంది ఈ తలకి? ఆ పేరు బట్టి బాడీ అంతా పిలువబడుతుంది. అవునా?
ఇప్పుడు నా తల ఉంది, నా తల ఉంది కనుక నా పేరు రమేష్ కనుక నన్ను రమేష్ అని మీరు పిలుస్తున్నారంటే దీన్ని బట్టా తలను బట్టి శిరస్సు ఏది ఉందో. ఇప్పుడు అనుకుందాం, గణేష్ తలని తీసి నాకు పెట్టారు అనుకో, అప్పుడు నన్ను రమేష్ అని పిలరు, ఏమని పిలుస్తారు? దేన్ని బట్టి పిలుస్తున్నారు గణేష్ అని? శిరస్సును బట్టి. మరి నీకు శిరస్సు ఎవరు? సంఘానికి యేసుక్రీస్తు. మరి నువ్వు ఎవరి పేరుని బట్టి పిలవబడుతున్నావు? నీదే సంఘం. ఈరోజు అడుగుతున్నారు చాలామంది, అయ్యా నేను క్రైస్తవుడిని అంటే, సరే క్రైస్తవుడే కానీ ఎంతకీ ఏ సంఘం అంటే? అన్ని సంఘాలు ఉన్నాయన్నమాట. బ్రదర్ అని ఉంది, బెతస్తా ఉంది, కల్వరి ఉంది, ఇంకా పెంతుకోస్తలు ఉంది, మన్నా చర్చి ఉంది, క్రీస్తు సంఘాలు ఉన్నాయి. ఇలా రకరకాల పేర్లతో పిలవబడుతున్నారు. పిలవబడవలసింది ఎవరి పేరుతో? క్రీస్తు పేరుతో. బైబిల్ చెప్పిందా? బైబిల్ చెప్పకపోతే మనం చెప్పకూడదు. సంఘం ఆయనది అయినప్పుడు, భర్త ఆయన అయినప్పుడు, మీకు ఉదాహరణ, పెళ్ళి అయ్యేటప్పుడు కూడా భార్య భర్తలు దండలు వేసేటప్పుడు వాళ్ళ పేర్లు రాసుకుంటారు చూడు. భర్త పేరు, భార్య పేరు. నువ్వు ఎవరి దగ్గర ఎవరినైతే వివాహం చేసుకున్నావో నీ భర్త పేరు చెప్తావా చెప్పవా? ఎవరండి మీ ఆయన? ఎవరి పేరు చెప్తావు? మీ ఊరి పేరు చెప్పావు అనుకో, బుద్ధి ఉందమ్మా నీకు అందరు. అంతేనా? మీ భర్త పేరు కాకుండా ఇంకెవరి పేరు చెప్పావు అనుకో, చెప్తే వాళ్ళగా చెప్తే నిన్నేమనుకుంటారు? ఒకసారి చెప్పు. ఏమనుకుంటారు? నేను ఏమనుకుంటారు? భర్తను వదిలేసి ఎవరి పేరు చెప్తున్నావు అమ్మా నువ్వు? తాళిబొట్టు కట్టించినప్పుడు ఆయనతో కట్టించుకున్నావు, సంసారం ఇంకోటితో చేస్తావా, ఇంకోటి పేరు చెప్తావా అని అడుగుతారా? అడగరా? మరి నీకోసం స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయనదైతే మరి ఆయన పేరు చెప్పుకోకుండా నీ పేరు ఏం చెప్తున్నావు? ఇప్పుడు సంఘం పేరు చెప్పొచ్చు అలాగా. అంటే నీ ఆయనకు బదులు వేరే ఆయన పెట్టుకున్నట్టు. కొంతమంది పేర్లు ముందు మన దేశం, మన రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవచ్చు కానీ మిగతా రాష్ట్రాల్లో భర్త పేరుతో పాటు భార్య పేరు ఉంటుంది పెళ్ళైన తర్వాత. వాళ్ళ పిల్లలకు కూడా తండ్రి పేరు ఉంటుంది. తెలుసా మీకు ఆ విషయం? మీకు తెలిసిన క్రికెటర్ ఒక ఆయన ఉన్నాడు, సచిన్. ఆయన పేరు సచిన్ తెందుల్కర్. వాళ్ళ కూతురు పేరు ఏం పేరు తెలుసా? సారా తెందుల్కర్. సారా సచిన్ అలా పెడతారనమాట. లేదా భర్త పేరును భార్యకు కూడా పెడతారు. సారా తెందుల్కర్ అనేసి ఆమె పేరు, ఇంటి పేరు అనుకుందాం పోనీ. కొంతమంది పేర్లు అలాగ ఉండవు అనమాట. ఎలా ఉంటాయి? వాళ్ళ భర్త పేరు ఏదైతే ఉందో ఆ పేరును భార్య పేరు వెనకతలు తగిలించి ఉంటుంది. అంటే అందులో కలుస్తాయి అన్నమాట. అందులో పేరు ఉంటుంది, వాళ్ళ పేరు లేకుండా ఆ పేరు పెళ్ళి అయ్యిందంటే ఖచ్చితంగా భర్త పేరు అందులో యాడ్ చేస్తారు. ఎందుకు అంటే ఇదిగో ఈమె ఆయన భార్య. లోకంలో ఉన్న ఈ పేర్లకి అలా పేరు పెట్టుకుంటున్నప్పుడు ఈ సంఘం కోసం ప్రాణం పెట్టిన క్రీస్తునే మనం ఆయన పేరు పెట్టుకోమా? పెట్టుకోవాలి. అందుకో బైబిల్లో ఎవరు భూమి మీద నా నామమును ఒప్పుకొనునో నేను ఆయనని ఒప్పుకొందును అన్నాడు ఆయన. ఎవడైతే నా నామత ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడో నేను తండ్రి ఎదుటి నేను సిగ్గుపడుతున్నాను. అంటే దేవుని పేరు ఒప్పుకోవడానికి ఎంత కష్టమా? ఇప్పుడు ఆలోచిద్దాం. అన్యులు చాలామంది హిందువులు ఉన్నారు కదా. హిందువులు గుళ్ళు చాలా ఉంటాయి, చాలా రకరకాల గుళ్ళు ఉంటాయి కదా. గుడిలో రాముడు బొమ్మ ఉందనుకో, దాన్ని ఏమంటారు చెప్పండి? రామాలయం అంటారు, రాముడు గుడి అంటారు. అదే వినాయకుడు ఉంటే, ఆంజనేయుడు ఉంటే, శివుడు ఉంటే, మరి నువ్వు యేసుప్రభుని నమ్ముతున్నావు, యేసుప్రభుని ఆరాధిస్తున్నావు, యేసుక్రీస్తు నీకోసం ప్రాణం పెడితే ఇది ఎవరు గుడి అవ్వాలి? సంఘం ఎవరిది అవ్వాలి? మరి నువ్వేం పెట్టుకుంటున్నావు సంఘానికి పేరు? వాళ్ళకున్న తెలివి కూడా లేదనే చెప్పాలి. పోనీ పెట్టావు పేరు, బాగానే ఉంది. ఏం పేరు పెట్టావు? దానికి అర్థం తెలుసా? పోనీ తెలీదు. దానికి అర్థం తెలుసా? తెలియదు. కల్వరి చర్చ్ అని పెట్టారు. కల్వరి అంటే అర్థం తెలుసా?
కల్వరి అంటే అర్థం తెలిసే? చూద్దామా కల్వరి అంటే ఏంటో? మనం వినేస్తుంటాం, మాట్లాడేస్తుంటాం, కానీ కల్వరి అంటే ఏంటో మనకు కూడా తెలియదు. ఒకసారి చూద్దాం బైబిల్ నుంచి కల్వరి అంటే అర్థం ఏంటి. లోకసువార్త 23వ అధ్యాయం, లోకసువార్త 23వ అధ్యాయం 33వ వచనం. 23వ అధ్యాయం 33వ వచనం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు, కపాలం అంటే ఏంటి అంటే ఆ కొండ ఏదైతే యేసుక్రీస్తుని సిలువ వేశారో ఆ సిలువు ఎలా ఎటువంటి ఆకారంలో ఉంటుందంటే కపాలము ఆకారంలో ఉంటుంది. కపాలం అంటే అర్థం ఏంటి? పుర్రే. పుర్రే అంటే ఈ తల ఉంది కదా, ఇది భూమిలో కలిసిపోయిన తర్వాత శరీరం అంతా పోతే డేంజర్ బొమ్మ కనిపిస్తుంది చూడండి. మనకి కరెంట్ దగ్గర ఇలా సింబల్ వేసి, ఇంటూ సింబల్ వేసి పైన ఒక పుర్రి పెడతారు చూడండి, ఎముకలతో ఉన్న తల. అదే పుర్రినే పూనికి ఏదో అంటారు. తలలో ఉన్న గుజ్జంతా, ఈ శరీరం అంతా పోయిన తర్వాత ఎంత భయంకరంగా ఉంటుంది, దాన్ని కపాలం అంటారు. ఆ కపాలాన్ని ఏమంటారో కింద 1వ నెంబర్ వేసి ఒక మాట రాయబడింది, చదవండి. పుట్నోట్లో కల్వరి అంటే ఏంటి? పుర్రే, కపాలం అంటే ఏ చర్చి అది ఇంతకీ? పుర్రి చర్చి. పుర్రి నీకోసం ప్రాణం పెట్టింది, నీకోసం రక్తం కార్చింది పుర్రేనా? చెప్పండి. మరి ఏం పేరు పెడుతున్నావు సంఘానికి? మన్నా చర్చి అని కొంతమంది పెడతారు. మన్నా అంటే ఏంటి అది కూడా చూడాలి కదా. నిర్గమకాండం 16వ అధ్యాయం 15వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 14 నుంచి చదవండి. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. 16వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలీయులు దాన్ని చూచినప్పుడు అది ఏమైనది తెలియక, అంటే దేవుడు ఆహారం కావాలి అని ఇశ్రాయేలు అడుగుతున్నప్పుడు ఆకాశం నుండి కురిసిందంట. అది కురిసింది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారంట. ఇదేంటి, ఏం కురిసింది ఇక్కడ అని అనుకున్నారంట. ఇదేమి అనే పదానికి అర్థం ఏంటంటే పుట్నోట్లో హెబ్రీ భాషలో మన్నా. హెబ్రీ భాషలో దాన్ని ఏమంటారు? మన్నా. తెలుగులో చెప్పండి ఇప్పుడు. మన్నా అంటే ఇదేమి అంటే చర్చికి ఈ పేరు పెడితే మన్నా అని పేరు చర్చికి పెడితే ఇదేమి చర్చి, అదేంటిది పేరే ఇదేం చర్చియా? అది ఎక్కడ చర్చి అబ్బా అంటే పేరు లేదా? చూసారా ఎంత దీనిలో ఉన్నారు, అమాయకత్వంలో ఉంది క్రైస్తవ సమాజం. కొంతమంది పండుగ పేరు పెడుతున్నారు, అదే పెంతెకోస్తు. పెంతెకోస్తు అనే పేరు పండుగ పేరు, అవునా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకొస్తను పండుగ దినము. ఏంటి పెంతెకొస్తు అంటే? పండుగ దినం. పండుగ పేరు సంఘానికి పెట్టొచ్చా? సరే, ఏ పేరు పెట్టాలో దేవుడు చెప్పాడు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి నచ్చిన పేర్లు పెడుతున్నారు. ఒక ఆయన ఏమని పెట్టాడు? బెతస్తా అని పెట్టాడు. ఆ బెతస్తా అనేది దేని పేరు? కోనేరు, ఒక చెరువు పేరు అది. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనం. యెరూషలేములో
గొర్రెల ద్వారమున దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఇదిగో హెబ్రీ భాషలో ఒక చెరువుకు పెట్టబడిన పేరు, కోనేరుకు పెట్టబడిన పేరు బెతెస్దా. చెరువు పేరు సంఘానికి పెడతారేంటి? ఇంకొంతమంది ఏం చేశారు? పట్టణాల పేర్లు కూడా పెట్టారు. కొండల పేర్లు కొంతమంది, కొండలు పర్వతాల పేర్లు ఉంటాయి కదా, అలాంటి పేర్లు, ప్రదేశాల పేర్లు కొంతమంది, పండుగల పేర్లు కొంతమంది. ఎందుకు యేసుక్రీస్తు పేరు పెట్టుకోవడం లేదు? అంటే మేము ప్రత్యేకంగా కనిపించాలనా? అంటే అన్ని సంఘాలు ఉన్నాయి కదా, మా సంఘం కూడా ప్రత్యేకంగా కనిపించాలి అనా? అలాగైతే మీ నాన్నగారి పేరు కూడా ఏదో పేరు అందరికి ఉంది కాబట్టి ఆ పేరు చెప్పకుండా వేరే పేరు చెప్పొచ్చు కదా. మీ నాన్న పేరు ఒకటి ఉంది, మీ నాన్న పేరు ఎవరికి లేదేంటి? ఏదో ఒక పేరు చెప్పవచ్చు కదా. మీ నాన్న పేరు అడిగినప్పుడు ఆ పేరు ఎందుకు చెప్తున్నా? నీకు ఉన్న పేరు చాలామందికి ఉంది, అలాగే నువ్వు వేరే పేరు చెప్పవచ్చు కదా. అంటే నీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. నీకు దేవుని విషయంలోకి వచ్చేసరికి బైబిల్లో ఎపిసి సంఘం అని, ఫిలిప్పి సంఘం అని, కొలస్సి సంఘం అని పిలువబడ్డాయి. అంటే అక్కడ సంఘానికి ఆ పేరు పెట్టలేదు, ఆ సంఘాలు ఎక్కడున్నాయో చెబుతున్నారు అంతే. ఎపిసి అంటే ఎపిసి పట్టణములో ఉన్న క్రీస్తు సంఘములు, ఫిలిప్పులో ఉన్న క్రీస్తు సంఘములు. ఫిలిప్పి సంఘానికి అనట్లేదు ఆయన, ఫిలిప్పులో ఉన్న సంఘములకు అని రాస్తాడు. ఎపిసిలో ఉన్న పరిశుద్ధులైన దేవుని సంఘమునకు అంటాడు. అంటే ప్రాంతం బట్టి సంఘాలు పిలుస్తున్నాడే తప్ప ఆ ప్రాంతాన్ని బట్టి సంఘానికి ఆ పేరు పెట్టట్లేదు. అర్థమవుతుందా? మరి సంఘానికి ఏ పేరు ఉండాలని బైబిల్ చెప్పింది? చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయం 16వ వచనం. 16వ అధ్యాయం 16వ వచనం. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకనికొకడు వందనములు చేయుడి, క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. అన్నీ వారు ఎక్కడెక్కడైతే సంఘాలు స్థాపించాడో వాటన్నిటిని ఉద్దేశించి, ఇదిగో రోమా పట్టణస్థులారా, ఈ క్రీస్తు సంఘాలన్నీ మీకు వందనాలు చెబుతున్నాయి. అంటే సంఘానికి ఎవరి పేరు ఉండాలి? ఎవరైతే రక్తం కార్చాడో, ఎవరైతే భర్తో, ఎవరైతే సంఘాన్ని పాలించేవాడో ఆయన పేరే ఉండాలి. ఆయనే క్రీస్తు. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషక్తుడు, రాజు. అంటే సంఘాన్ని పాలించేవాడు ఆయన కదా. మరి ఆయన పేరు పెట్టుకోవా? ఆయన భర్త కదా, ఆయన పేరు పెట్టుకోవా? ఆయన శిరస్సు కదా, ఆయన పేరు పెట్టవా? పెడితే ఏం నష్టం వస్తుంది? నేను అడుగుతున్నాను. పెడితే నష్టం ఏంటి? లాభాలే తప్ప నష్టాలు లేవు. లాభమేనా? కానీ పెట్టుకున్న వారిని కూడా ఈరోజు ఏం చేస్తున్నారంటే, ఈ సంఘానికి క్రీస్తు సంఘం పెట్టావా అంటున్నారు. నేను ఈ సంఘానికి క్రీస్తు సంఘం, క్రీస్తుది సంఘం అని పెడితే నన్ను ఏమన్నారు తెలుసా? అలాగా ఆ పేరు పెడితే నిన్నెవ్వరూ వాక్యానికి వెళ్ళరు అన్నారు. ఎవ్వరు నేను యాక్సెప్ట్ చేయరు అన్నారు. ఎందుకు అన్నారంటే వాళ్ళ ఉద్దేశం వేర్లండి. ఏంటో ఉద్దేశం అంటే, ఆల్రెడీ ఈ పేరు పెట్టుకొని చాలామంది తప్పుడు బోధలు చేస్తున్నారనమాట. దాన్ని బట్టి వాళ్ళని మేలుకోరు నాకు ఈ విషయం చెప్పారు. పేరు పెట్టి సంఘాన్ని అలా కాయలేకపోతే తప్పు, కానీ సంఘం పేరు పెడితే సరిపోతుందా? పేరుతో పాటు క్రీస్తు యొక్క ఆలోచన అనే ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన అది ఏంటనేది ప్రత్యక్షపరచాలి. సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించాలి. పేరు పెట్టుకొని మళ్ళీ
ఈ కల్పనా కథలు లేదా నీకు నచ్చిన ఆలోచన చెబితే మళ్ళీ అది ప్రయోజనకరం కాదు. అలా అంటే పేరు ఖచ్చితంగా సంఘానికి క్రీస్తుదే ఉండాలి, యేసుక్రీస్తుదే ఉండాలి తప్ప వేరొక పేర్లతో పిలవబడకూడదు. ఎందుకు పిలవబడకూడదు ఎంతవరకు చెప్పాను. ఓకేనా? ఆయన పేరు పెట్టమని క్లియర్గా క్రీస్తు సంఘములన్నీయు అని క్లియర్గా రాసి ఉంది. నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా ఆ ప్రదేశంలో నీ సంఘాన్ని మాత్రం ఎవరి పేరు, ఇప్పుడు దారంటే వెళ్తారు, ఎవరిదండి ఈ సంఘం అంటే ఎవరి పేరు చెప్పాలి. నువ్వు అమ్మ ఏ సంఘానికి వెళ్తున్నావు అని అడిగారు అనుకో, ఏ సంఘానికి అని చెప్పాలి? యేసుక్రీస్తు సంఘం, క్రీస్తు సంఘం. మరి నువ్వెవరు, ఏ సంఘానికి వెళ్తున్నావు అంటే అలా అక్కడ ఉంది కదా, ఏటా పేరు, ఆ పేరు చెప్తావు. తప్పు చేస్తున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? సరిచేయాలి. తప్పు దిద్దమని బైబిలే చెప్పింది తెలుసా? పేతురు పత్రికలో ఉంటుంది, తిమోతి పత్రికలో ఉంటుంది. తిమోతికి చెప్తాడు, తప్పు దిద్దుటకును ఖండించుటకును అంటాడు, సిద్ధంగా ఉండు నువ్వు లేఖనాలు పట్టుకొని అంటాడు. అంటే ఎవరైనా అన్ని విషయాల్లో, సంఘంలో బోధల విషయంలో ఒకళ్ళు తప్పులు చాలా జరుగుతున్నాయి, సంఘ పేరు విషయంలో కూడా తప్పు జరిగితే మరి ఇంకా ఎవరు దిద్దుతారు? ఇప్పుడు చెప్పామనుకోండి మనం వ్యతిరేకం అవుతాం, కానీ ఉన్న నిజం చెప్పాలి కదా. మరి లేనిది చేస్తున్నప్పుడు మనం సరిదిద్దాలా వద్దా? ఖచ్చితంగా. వ్యతిరేకం అయిపోతే అయిపోయినాయండి సంఘాలకు. ఆల్రెడీ ఇప్పటికే నేను అందరికీ వ్యతిరేకమే. నాకు తెలిసి 99% నన్ను వ్యతిరేకించేవారు అంటారు. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కదా, నన్ను పిలవరు కదా, వాళ్ళ చర్చిలో వాక్యానికి నాకు సమయం ఇవ్వరు కదా అని వారి కోసం నేను పేరు మార్చుకోను అని చెప్పేశాను. నువ్వు ఈ పేరు పెట్టుకున్నావు, నిన్ను ఎవరు పిలరు వాక్యానికి, సేవకులు ఎవరు నీతో ఒప్పుకోరు అనేసి అంటే నేనేమన్నానంటే, నేను పరిచర్య సేవ చేస్తున్నది సేవకుల కోసమో లేదా ఆ సేవకులు సంఘాల్లో వాక్యం చెప్పడానికో నేను పరిచర్య చేయట్లేదు. నశించిపోతున్న ఆత్మలు రక్షించాలి, కొంతమందికైనా దేవుని మాటలు నేర్పించాలి, ఉన్నది ఉన్నట్టుగా నేర్పిస్తాను. ఎవరు విశ్వసిస్తే వారు దేవుళ్ళు నిలబడతారు. అన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళు నాకు పరిచయమైన వాళ్ళకి కూడా నేను నిజం చెప్తాను, బైబిల్లో ఉన్నది. వాళ్ళు ఇదేంటి మా బోధకు వ్యతిరేకంగా ఉంది, ఏదో కొత్త బోధలా ఉంది, వీడికి దూరం ఉండాలంటే ఉండని, వాళ్ళ ఇష్టం అది. కానీ దేని నుంచి తప్పిపోతున్నారు వాళ్ళు? సత్యంలో నుంచి తప్పిపోతున్నారు అన్న సంగతి వాళ్ళకే అర్థం అవ్వట్లేదు. సంఘాలకు పట్టణాల పేర్లు పెడుతున్నారు ఈరోజు, పెట్టకూడదు అలాగా. ఇక్కడ ఎందుకు, ఇక్కడ కూడా చూడండి ఒకసారి సంఘం ఏమని పిలుస్తున్నారు చూడండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూత అన్నాడు, అంతే తప్ప ఏపీసీ సంఘం అనట్లేదు. ఏపీసీ అనే పట్టణంలో చాలా సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు కాచే కాపర్లు ఉన్నారు, వాళ్ళకి రాస్తున్నాడు ఏపీసీలో ఉన్న సంఘము అన్నాడు. ఇంకా చూడండి 8వ వచనం, స్మరణలో ఉన్న సంఘము, స్మరణ సంఘం కాదు, స్మరణలో ఉన్న క్రీస్తు సంఘం. తర్వాత 12వ వచనం, పెర్గములో ఉన్న సంఘము. 18వ వచనం, తోతైరాలో ఉన్న సంఘము. 3వ అధ్యాయం 1వ వచనం, సార్దీషులో ఉన్న సంఘము. 7వ వచనం, 3వ అధ్యాయం 7వ వచనం, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘము. ఫిలదెల్ఫియా సంఘం కాదు, ఫిలదెల్ఫియా అనే ప్రాంతంలో ఉన్న క్రీస్తు సంఘములు అంటే ఆయన. ఇంకా 14వ వచనం, 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 14వ వచనం, లవుదికియాలో ఉన్న సంఘము. శ్రీకాకుళం ఉందనుకోండి మన జిల్లా, అక్కడ నుంచి ఎవరైనా ఒక వర్తమానం పంపించాలనుకో, ఎలా పంపిస్తారంటే ఇగో శ్రీకాకుళంలో ఉన్న సంఘము. ఎన్ని సంఘాలు ఉంటాయి అన్నీ, అవన్నీ ఎవరి సంఘాలు? క్రీస్తు సంఘాలు. అంటే అలా పిలువబడవాలి సంఘాలు ప్రాంతాలు బట్టి. ఇప్పుడు చీడివలసలో ఉన్న సంఘము, అది ఎవరిదా సంఘం? క్రీస్తు సంఘం. అంతే తప్ప వాళ్ళు ఇక్కడ పేరు ఉంది కదా,
ఏమని? ఒక పేరు, ఏదో ప్రాంతం పేరు ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న సంఘాలకు చెప్తున్నాడు. ఓకే, ఆ సంఘంలో ఉన్న పద్ధతి నీకు నచ్చింది అనుకో, అది మనం ఫాలో అవ్వాలని చెప్పాలి సంఘంలో, అంతే తప్ప ఆ పేరు తీసుకెళ్ళి సంఘానికి పెట్టకూడదు. ఈ క్రీస్తు పేరు పెట్టాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. పెళ్లి చేసుకున్న భర్త పేరే నువ్వు వదలవు ఆధార్ కార్డులోనా? వైఫ్ ఆఫ్ సమ్ నేమ్, ఎక్స్ నేమ్. మరి దేవుడు నీకు పెళ్లి చేసుకున్న భర్త కన్నా దేవుడు గొప్పవాడు కాదా? నిన్ను ఆయన వివాహం చేసుకోలేదా? నీకోసం ప్రాణం పెట్టలేదా? దానికంటే ఇది తక్కువ? భర్త కన్నా ఇది తక్కువ? దానికి ఇచ్చిన వీళ్ళు దీనికి ఇవ్వవా నువ్వు? ఎక్కడ ఉంది క్రైస్తవ సంఘాలు? అది పరిస్థితి. అయితే పిలవడకపోతే నష్టమా? నష్టమేనా? నష్టమే. మరి భర్త పేరు మీద పిలవబడకపోతే నష్టం కాదా? వేరొక భర్త పేరు పెట్టుకొని తిరుగు నువ్వు. ఏది కనీసం ఒకరితో మాట్లాడితేనే చెడు మాటలు మన గురించి ఆడుతున్నప్పుడు డైరెక్ట్గా నువ్వు నీ భర్త పేరునే మారిస్తావు అనుకో, ఇంకా నిన్ను వదులుతారో ఊరు. అలాంటిది సంఘం పేరు క్రీస్తుతో ఉండకుండా సంఘాన్ని ఎవరెవరో పేర్లు పెడుతూ ఏవో ప్రాంతాల కొండల పేర్లు పెట్టుకొని పిలిస్తే ఆయన దగ్గర నిలబడతాను. నిలబడినప్పుడు ఎవరినైనా నువ్వు అన్నాడు అనుకో దేవుడు, ఏంటి నీ పరిస్థితి? భూమి మీద ఉన్నప్పుడు ఏ రోజైనా నా పేరు మీద పిలవబడ్డవరనైనా? నువ్వెవరంటే నేను బాప్టిస్ట్ అన్నావు, నువ్వెవరంటే నేను ఆర్షేం అన్నావు, నువ్వెవరంటే నేను పెంతుకోస్ సంఘం అన్నావు, నువ్వెవరంటే నేను బెతస్తా అన్నావు, నువ్వెవరా అంటే కల్వరి అన్నావు. నీకోసం నేను ప్రాణం పెట్టినా వాళ్ళ వ్యక్తుల పేర్లతో తిరుగుతున్నావు, ప్రాంతాల పేర్లతో తిరుగుతున్నావు. నన్నే అంగీకరించలేదు, నా నామాన్నే భూమి మీద నువ్వు ఒప్పుకోకపోతే నా తండ్రి ఎదుటి నీ నామాన్ని నేనెందుకు ఒప్పుకుంటానని దేవుడు అంటే నీ పరిస్థితి ఏంటి అన్నాడు ఆయన. నా నామం ఎవడైతే ఒప్పుకోడో నేను ఆయన్ని ఒప్పుకోను అన్నాడు ఆయన. మరి వెళ్తావు అయితే పరలోకం? ఆలోచన అంటే చాలా పేరులో చాలా ఉందా? ఉంది. మరి బైబిల్లో కూడా అపోస్తల కార్యం 4:12 కూడా ఏ నామం వల్ల రక్షణ లేదు, మరి ఈ నామం వల్లనే అంటాడు. అంటే ఎందుకు అంటే యేసుక్రీస్తు నామం ధరించుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఏంటి నొప్పి ఏంటి అంటున్నాను నేను. పోనా ఆయన పేరు పెట్టుకుంటే నేను డబ్బులు ఇవ్వడం మానేస్తాడా? లేకపోతే కొట్టడానికి వస్తాడా? నిజం చెప్పుకోవడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు? అబద్ధాన్ని ఎందుకు మోస్తున్నారు? నేను ఎంత బోర్డు పెట్టి పేరు పెట్టేసరికి చాలామంది అడిగారు, అబద్ధం పేరుతో ఎంత పెద్ద పెద్ద బోర్డులు పెట్టేస్తాను. లేదు, నేను నిజాన్ని ధైర్యంగా పెట్టుకోవద్దా? నాకు అన్నారు ఒక ఆయన, ఏంటంటే ఆ పేరు పెట్టకండి, ఆ పేరు పెట్టొద్దు అన్నప్పుడు నాకు ఒకటే ఆలోచన వచ్చింది. అబద్ధాన్ని బోధించేవారు, అబద్ధపు పేర్లు కాని పేర్లు పెట్టుకున్న వారే అంత పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుంటున్నప్పుడు బైబిల్లో ఉన్నది చెప్పేవాళ్ళం, ఉన్నది ఉన్నట్టుగా సంఘానికి బోధించాలనుకునేవారు. ఆ ఉన్న సంఘాన్ని ప్రాణం పెట్టి రక్షించిన ఆయన పేరు పెట్టద్దా? ఎవరు సంఘాలు రాని రాకపోని, ఎవరు సేవకులు నా తన కలకపోని నాకు అనవసరం. బైబిల్ ఏం చెప్పింది మనం అది చేద్దాం అన్న ఉద్దేశంతో నేను ప్రారంభించాను. నన్ను వాళ్ళు అంగీకరించరా? నష్టం వాళ్ళకే, నాకేం నష్టం లేదు. నా పని నేను అక్కడ కాకపోతే ఇంకో దగ్గర దేవుడు నాకు ఏర్పాటు చేస్తాను, అక్కడ ప్రకటిస్తాను నేను. ఎందుకంటే చివరకు నిలిచేది సత్యమేవ జయతే. ఎప్పటికైనా అబద్ధం ఓడిపోవాల్సింది. దానికి ఆధారాలు బైబిల్లో లేవు కదా. ఇప్పుడు నేను ఇది నిజమని నిరూపించడానికి ఇన్ని ఆధారాలు చూపించాను, అది నిజమని చూపించడానికి ఒక్క ఆధారం ఉండదు. ఏది నిలబడుతుంది బైబిల్ ముందు? సత్యమే నిలబడుతుంది. ఓకేనా? సంఘానికి ఏ పేరు ఉండాలి? సంఘం క్రీస్తుది, క్రీస్తుకే ఈ సంఘం. ఆయన వచ్చేటప్పుడు ఎవరిని తీసుకుని వెళ్తాడేమో? మనల్నే కదా.